మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిర్రు. అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. వారన్నట్టుగా హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్టు వర్క్కి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు. ఈ మధ్యకాలంలోనే జిల్లా సమైక్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం. మరి డిఆర్డిఓస్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్షించి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఇంకా అవినీతి చేస్తే మాదే రాజ్యం మేమే ఉంటామంటే కూడా చెల్లదని చెప్పినాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏ స్థాయిలో మహిళలకు ఇచ్చే డబ్బులు కిందికి పోకుండా లేదా లంచాలు తీసుకొని ఏ సంబంధించినటువంటి సీఏలు కావచ్చు బుక్ కీపర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి రూపాయి లాస్ట్ ఎవరైతే గ్రూప్ మెంబర్ ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి మేము జనవరి 1 నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి. అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరే ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రమంతా మరి సర్వే చేస్తే 60,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబశ్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమిస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే మరి మహిళా సంఘాలకు సంబంధించి మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మహిళలకే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళలలో కూడా మహిళా సంఘంలో మా సభ్యురాలుగా ఉండుంటే మనము ఇళ్లకు బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ విడత బిల్లు వస్తుంది అధ్యక్ష. కనీసం బేస్మెంట్ కూడా కట్టుకోలేని మా సంఘ సభ్యురాలుగా ఉండుంటే ఆమెకు ముందస్తుగా 1,00,000 రూపాయలు మా సంఘాల ద్వారా అప్పు ఇప్పిస్తున్నాం అధ్యక్ష. తక్కువ వడ్డీతోటి. అంటే పాపం వాళ్ళు ఎక్కడో పోయి వడ్డీలకు తెచ్చుకుని కట్టుకునే కంటే ఆమె మా మహిళా సంఘం సభ్యురాలకు ఒక ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టించే రకంగా పునాది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ బిల్ వచ్చేంత వరకు ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి బేస్మెంట్ లేపించే ఆ రకమైనటువంటి జిల్లాల వారిగా ఒక్కొక్క దగ్గర 12 కోట్లు 15 కోట్ల రూపాయలు అక్కడ వచ్చిన మా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మా మంత్రుల అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు బయట ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకు దయచేసి మహిళా సంఘాలలో చేరండి. ఆర్థిక బలోపేతం అవుతారు. అప్పుల భారం నుంచి బయటపడతారు. ప్రతి రూపాయి కోసం బయటికి పోయి అప్పు తీసుకొచ్చుకొని వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే కంటే మహిళా సంఘంలో ఉంటే ప్రభుత్వము ఒక పెద్దన్నలాగా ముఖ్యమంత్రి గారు తోబుట్టులాగా మరి ఈ గవర్నమెంట్ మీ కుటుంబం లాగా మహిళలకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఐకేపీ సెంటర్స్లలో అధ్యక్ష పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఐకేపీ సెంటర్స్ నిర్వహించుకుంటే 2 కోట్లు 3 కోట్ల ఇన్కమ్ కూడా వాళ్ళకు వస్తూ ఉంది అధ్యక్ష. అట్లా పెట్రోల్ బంక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళు మరి 6 నెలల్లో 13,60,000 పైగా సంపాదించుకొని వాళ్ళ ఉపాధి ప్లస్ అక్కడ నిర్వహణ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మహిళా సంఘాలలో చేరమని ప్రతి ఒక్కరిని
ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1428 గౌరవ ఇళ్ళ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు అవునండి. 54 ఆస్తుల పాక్షికంగా ప్రభావితమవుతున్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి మరియు డి ప్రశ్నలకు సమాధానం నష్టపరిహారానికి సంబంధించి 2 నెలల లోపు చెల్లించడం అవుతుంది అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఆర్కేపురం రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నేను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే నివాసం ఉంటా అధ్యక్ష. వారు పొద్దున్నే వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ ఆర్కేపురం రోడ్డు ఆర్ఓబి మరియు ఆర్యూబి వలన 54 ప్రాపర్టీసు ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటికి 2 నెలల లోపు నష్టపరిహారం ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఒక పల్లవి విల్లా సొసైటీ అని ఆఫీసర్స్ కాలనీ ఆర్కేపురంలో ఉంది అధ్యక్ష. వారి రిప్రజెంటేషన్ కూడా నా దగ్గర ఉంది, నేను పంపిస్తా. అది 300 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. అందరు కూడా సీనియర్ సిటిజన్స్, చాలా మంది రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్స్ అధ్యక్ష. ఆ ప్రపోజ్డ్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ ఆన్ రాబర్ట్స్ రోడ్ వలన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తానికి బిల్డింగ్ మొత్తం కూల్చే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ కూడా అవకాశం ఉన్నది. పక్కనే ఆర్మీ ల్యాండ్ ఉంది, కొంత ఆర్మీ వాళ్ళు ఇచ్చారు. దాని అలైన్మెంట్ను కొంత చేంజ్ చేస్తే ఈ బిల్డింగ్ను కూర్చకుండా వారికి సాంత్వన చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సాంత్వన, కొంత వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే నేను ఇవాళ పొద్దున అసెంబ్లీకి వస్తూ ఉంటే మనం కొత్తగా 2 ఎలివేటెడ్ కారిడార్స్ కూడా తీసుకున్నాము. ఒకటేమో ప్యారడైజ్ టు షామీర్పేట్, ఇంకొకటి ప్యారడైజ్ టు డైరీ ఫామ్ రోడ్. ఇవి 2 కూడా ఉత్తర తెలంగాణకు, ఉత్తర హైదరాబాద్, నార్త్ హైదరాబాద్కు చాలా క్రియాశీలకం అధ్యక్ష. నిన్న సాయంత్రం నేను పోతా ఉంటే ఇక్కడి నుంచి కొంపల్లిలో నివాసం ఉంటా 2 గంటలు 2.5 గంటలు పట్టే పరిస్థితి. అక్కడ అటువైపు షామీర్పేట వైపు కూడా అంతే ట్రాఫిక్ కంజెషన్ ఉంది అధ్యక్ష. అయితే మనం 160 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కూడా తీసుకున్నాము. పని కూడా కొంత మొదలైంది, కానీ నత్తనడకన సాగుతోంది. 2.5 సంవత్సరాలు మనం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. నేను దయచేసి కోరుతున్నా, అది హైలీ కంజెస్టెడ్ రోడ్స్ అవి 2 కూడా. కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేసే ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ఈ ప్యారడైజ్ దగ్గరనైతే జంక్షన్ అయితే చాలా బ్యాడ్లీ మేనేజ్డ్ అండి. ఆ ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. పైపులన్నీ రోడ్ల మీద పడేసి ఉన్నాయి, చాలా ఇబ్బంది, దుమ్ము ధూళి. అక్కడ ఆ ప్యారడైజ్ జంక్షన్ అంటేనే భయం వేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు ఆలోచన చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడుతూ పల్లవి విల్లా హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ వైడనింగ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఒక పక్షాన డిఫెన్స్ ల్యాండ్ ఉంది, ఇంకో పక్షాన లేక్ ఇంకో పక్షాన ఉంది. సో అలైన్మెంట్కి సంబంధించి ఆలోచన చేయమని కోరారు. వీటిని కూడా అనేక సందర్భాల్లో ఈ రోడ్ అలైన్మెంట్ చేస్తూ ఉన్న సందర్భాల్లో మరి హౌసింగ్ సొసైటీ పక్కన ఉన్న ఆ ప్రాంత వాసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పరిశీలన చేయడం జరిగింది అధ్యక్ష. సో అయినప్పటికీ అది వీళ్ళు సంకల్పన కాలేదు. అలైన్మెంట్ అనే అంశం ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఇది. కానీ అలైన్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఓ పక్కన లేక్ ఉంది, ఇంకో పక్కన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయ అలైన్మెంట్కు అవకాశం లేకుండా పోయింది. సో రీఅలైన్మెంట్ అనేది పాసిబుల్ లేదని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా
ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి వారు చెప్పినట్టు పారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు, పారడైజ్ నుంచి షామీర్పేటకు సంబంధించిన అంశం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ గారిని కూడా కలుసుకొని మరి 100 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈరోజు హెచ్ఎండిఏ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమం షామీర్పేట్ పారడైజ్ది మరి అతి తొందరలో కూడా పనులు చేపట్టే కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1349 గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు. Speaker sir,